హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు బుటిక్ స్టైల్ పంజాబీ డ్రెస్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెజర్మెంట్కి ఇచ్చిన డ్రెస్ మనకు కావాల్సిన క్లాత్ పైన ఇలా ముడతలు లేకుండా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇలా షోల్డర్ వచ్చేసి 7.5 తీసుకోవాలి. బాగా లావు ఉన్న వాళ్ళైతే 7.5 తీసుకోవాలి. నార్మల్గా 40 సైజ్ 38 సైజ్ వరకు కూడా మనం 7 తీసుకుంటే సరిపోతుంది. మెజర్మెంట్ లేనప్పుడు ఇలా నెక్ ఎంత ఉంది, షోల్డర్ ఎంత ఉంది, ఆర్మ్ హోల్ ఎంత ఉంది అనేది మనం ఇలా డ్రెస్ పెట్టి డైరెక్ట్గా మనము చేసుకోవచ్చు, మార్క్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి కట్ కోసమని మనం 1.5 తీసుకున్నా సరిపోతుంది. కరెక్ట్గా ఇలా మనం మార్క్ చేసుకోవచ్చు ఎప్పుడు మనకి మెజర్మెంట్ లేనప్పుడు. ఎప్పుడైతే మనకి 40 సైజ్ కుర్తీ లేదంటే 38 సైజ్ కుర్తీ, 42 కుర్తీ అలా సైజ్ కావాల్సి వస్తే ఇది ఫాలో అయితే కరెక్ట్ ఫిట్టింగ్తోని మనం బుటిక్ స్టైల్లో కుర్తీని కట్ చేసుకోవచ్చు అనమాట. దీనికి వచ్చేసి నేను 7 తీసుకున్నాను షోల్డరు. సో ఈ ఆర్మ్ హోల్ వచ్చేసి 7.5 తీసుకున్నాము. ఈ ఆర్మ్ హోల్ 7.5 తీసుకొని దీనికి 1.5 తీసుకోవాలి. 1.5 స్లాంట్లో కార్నర్ దగ్గర తీసుకొని ఇలా స్లాంట్ కట్ చేసుకోవాలి, మార్క్ చేసుకోవాలి. చెస్ట్ వచ్చేసి మనం 40 సైజ్ కదా, సో 40 సైజ్కి 10 తీసుకోవచ్చు. సో ఇది వచ్చేసి 2 ఎక్స్ట్రా పార్ట్ అనమాట. అంటే దీన్ని మనం 42 వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇలా మనం తీసుకోవాలి, మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఇది వచ్చేసి మనం ముందు పార్ట్ ఎప్పుడైతే కట్ చేసుకుంటామో స్లాంట్ నుండి 0.5 మార్క్ చేసుకొని దాన్ని డీప్కి కట్ చేసుకోవాలి, మార్క్ చేసుకోవాలి. ఇలా మనం ఇది నెక్ వచ్చేసి 5 తీసుకున్నాను ఇక్కడ. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. సో బ్యాక్ పార్ట్ లావున్న వాళ్ళకి బ్యాక్ పార్ట్ అనేది మనం హై నెక్లో తీసుకుంటే కొంచెం అది స్టిఫ్గా ఉంటుంది. అంటే ముందుకి మరీ డీప్గా తీసుకున్న వాళ్ళకి బ్యాక్ పార్ట్ అనేది కొంచెం హై నెక్ తీసుకుంటే స్టిఫ్గా ఉంటుంది నెక్. సో ఇలా గుంజినట్టు కూడా అవ్వదన్నమాట. ఇలా మనము ఫస్ట్ 7 తీసుకున్నాం కదా షోల్డర్కి. సో ఇది బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాము. ఇలా కట్ చేసిన పార్ట్ అనేది మనం పక్కకు పెట్టుకోవాలి. ఇలా మనం కట్ చేసుకున్న పార్ట్ పక్కకు పెట్టేసుకున్నాక మనము బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ ఇదొకసారి అదొకసారి ఎందుకు చేశాను అని అంటే మన క్లాత్ సేవ్ అవుతుంది. అలాగే కట్ చేసేటప్పుడు అర్థం కావాలి, మనము బిగినర్స్కి అర్థం కావాలి అనేసి అదొకసారి ఇదొకసారి కట్ చేస్తున్నాను. నార్మల్గా అయితే రెండు ఒకేసారి కట్ చేస్తారు స్టిచ్ చేసేవాళ్ళు. ఇది ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 8 తీసుకున్నాను. ఈ కింద ఎప్పుడైనా మనం నెక్ కింద సైడ్ అనేది ఎక్కువగా తీసుకోవాలి, పైన సైడ్ అనేది తక్కువ తీసుకోవాలి. దేనికి? అది బ్లౌజ్కి. బట్ ఎప్పుడైతే మనం డ్రెస్సెస్ కట్ చేస్తామో ఈ డ్రెస్సెస్కి మాత్రము పైన ఎంత తీసుకున్నామో కింద కూడా అలాగే తీసుకోవాలి. బ్లౌజ్ కదా, బ్లౌజ్కి అలా తీసుకున్నామనేసి కుర్తీకి అలా తీసుకోవద్దు. ఇది ఈక్వల్గా తీసుకోవాలి డ్రెస్కి వచ్చేసి మాత్రము. ఒకసారి మీకు బుటిక్ స్టైల్లో బ్లౌజ్ కటింగ్ కావాలి అని అంటే నేను ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియో ఉంది మన ఛానల్లో, చెక్ చేయండి. అది కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్ బుటిక్ స్టైల్లో బ్లౌజ్ కటింగ్ అనేది. ఇది వచ్చేసి షోల్డర్ మీద స్లాంట్ కటింగ్ అనమాట. ఎందుకంటే భుజాల మీద నుంచి జారిపోకుండా ఇలా మనం క్రాస్గా స్టిచ్ చేసుకుంటే షోల్డర్ మీద అవి కరెక్ట్గా కూర్చుంటుంది, జారిపోకుండా ఉంటుందన్నమాట. మనకి వెనకాల రోప్స్ పెట్టన అవసరం లేదు, నెక్ స్టిఫ్గా ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి స్లీవ్స్ కోసమని ఫోల్డ్ చేస్తున్నాము. ఇది వచ్చేసి స్లీవ్స్ నేను కిందకి ప్యాంట్ కలర్ క్లాత్ ప్యాచ్ చేద్దామనేసి కొంచెం చిన్నగా తీసుకుంటున్నాను. హైట్ వచ్చేసి 10 కానీ ఇది 8 ఉంది. ఇలా అడ్జస్ట్ చేద్దామనిపించింది అనమాట. సో ఇది వచ్చేసి 8 ఉంది, 8.5 ఉంది. సో మనము 8 తీసుకోవాలి, ఎందుకంటే స్టిచ్చింగ్కి వెళ్ళిపోతుంది కదా. ఇలా మనం హ్యాండ్ పెట్టి మెజర్మెంట్ లేనప్పుడు ఇలా హ్యాండ్ పెట్టి ముడతలు లేకుండా సీదా సైడే
మనం మెజర్ తీసుకోవాలి. కొందరు ఉల్టా చేసి ఉల్టా సైడు మెజర్ తీసుకుంటారు. అలా తీసుకుంటే కరెక్ట్‌గా రాదు. ఎందుకంటే ఫిట్టింగ్ కరెక్ట్‌గా ఇవ్వలేము. ఇలా వచ్చేసి ఇలా మనం సీదాలో ఫోల్డ్ చేసి మెజర్ తీసుకుంటే మనం దానికి స్టిచ్ చేస్తే కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుందన్నమాట. ఇదనేది ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం మనము హ్యాండ్‌కి కూడా. ఇలా మనం మార్క్ చేసుకోవాలి కరెక్ట్‌గా. 1 ఫింగర్ అలాగా కుట్టు మీద పెట్టుకుంటూ ఇలా మనం డాషెస్ లాగా మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి స్లీవ్ కోసమని మనం కట్ చేసాము. నేను స్లీవ్స్ ఎలా స్టిచ్ చేయాలి అనేది కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను. మీరు ఒకసారి చూడండి. స్లీవ్స్ అనేది ముడతలు రాకుండా ఎలా స్టిచ్ చేయాలి అనేది. అండ్ నెక్స్ట్ ఒకసారి మనకి ఇలా స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళ దగ్గర ఇలాగా ఒక కుర్తీ కానీ లేదంటే బక్రం కానీ కట్ చేసి పెట్టుకుంటే అట్లీస్ట్ మనం కుర్తీస్ అయినా మన బ్లౌజెస్ అయినా మనం స్టిచ్ చేసుకోగలుగుతాం. అంటే వర్క్ లేకుండా హౌస్ వైఫ్స్ లేదంటే ఖాళీ ఉన్న టైంలో సాటర్డే సండేస్ అట్లీస్ట్ మన కుర్తీస్ ఇలా మనం బ్లౌజ్ చేసుకోవాలి. ఈజీగా తెలుస్తుంది స్టిచ్ చేసేది ఎంతవరకు అనేసి. ఫ్రంట్ సైడ్ మాత్రం ఇలా హాఫ్ ఇంచ్ స్లాంట్ కట్ చేసుకోవాలి. ఇది మాత్రం ప్యాంట్ కట్ చేసుకోవడానికి ప్యాంట్ క్లాత్ ఫస్ట్ 4 ఫోల్డ్స్ చేసి పెట్టాము ముడతలు లేకుండా. అండ్ దీన్ని మనము బాటమ్ నుండి కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఎందుకంటే పైన బెల్ట్కి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మనము ప్యాంట్ యాంకిల్ నుండి మనం కట్ చేసుకుంటే అది కటింగ్ అనేది బాగా వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యాంకిల్ లెంత్ అనేది 7.5 ఉంది. దీనికైతే నార్మల్గా 6.5 నుండి 7.5 వరకు పెట్టుకోవచ్చు. దీనికి మాత్రం నేను 7.5 పెడుతున్నాను. కొంచెం లావు ఉన్న వాళ్ళకి అండ్ కొంచెం మూమెంట్ ఎక్కువగా అంటే వర్క్ చేసే వాళ్ళకి ఇలా మనం లూజ్గా పెట్టచ్చు అనమాట. మొత్తం ఇది ప్యాంట్ లెంత్ వచ్చేసి 34 ఉంది. సో స్టిచ్చింగ్కి పోను మనం 35 తీసుకున్నా సరిపోతుంది. పైనకి కిందకి 1 ఇంచ్ ఎక్స్ట్రా, మొత్తంగా 35 తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు బాటమ్ నుండి టాప్ వరకు మనం 35 ఇంచెస్ ఉండేట్టుగా మధ్యలో మార్క్ చేసుకుంటూ దాన్ని ఒక స్ట్రెయిట్ లైన్ తీసుకోవాలన్నమాట. సో ఎప్పుడైనా మనకి ఇలా స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళ దగ్గర మన ఒక కుర్తీ కానీ లేదంటే ఒక బ్లౌజ్ కానీ కట్ చేసి పెట్టుకున్నాము అని అంటే మనం ఖాళీ ఉన్న టైంలలో మన డ్రెస్సెస్ మన బ్లౌజెస్ మనం స్టిచ్ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది కదా. సో అందుకని నేను ఇలా కట్ చేసి పెడుతున్నాను అనమాట. మనకే కాదు మన ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు కదా, అలా అనమాట. సో దీన్ని మనం ఒక స్ట్రెయిట్ లైన్ ఫామ్ చేసి ఇలా మార్క్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది అనేది మన ప్యాంట్ లెంత్ అనమాట. అంటే బెల్ట్ నుంచి కింద వరకు లెంత్. సో ఇది వచ్చేసి 7 వచ్చింది. 7కి 1 ఇంచు ఇంకొంచెం స్టిచ్చెస్కి వెళ్ళగా 8 ఇంచెస్ మనం పెట్టుకున్నాం అనమాట. ఇలా మనం కింద ప్యాంట్ లెంత్ 7.5కి మార్క్ చేసాం కదా. సో ఈ క్రాస్ కట్ నుంచి మనం కింద యాంకిల్ లెంత్ వరకు ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇది సింపుల్ పంజాబీ కాబట్టి 2-3 ప్లేట్స్ వస్తాయి. అటు 2-3 ప్లేట్స్ ఇటు 2-3 ప్లేట్స్ వస్తాయి. సో ఇది సరిపోతుంది. నాకైతే ఈ నార్మల్ ప్లాజోల కంటే ఈ సింపుల్ పంజాబీ పాయింట్లు బాగా అనిపిస్తాయి కంఫర్ట్గా. సో ఇది వేస్ట్ బెల్ట్ అనేది మనకి 23.5 ఉంది. దీన్ని మనం 4 ఫోల్డింగ్స్లో కట్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది, 7.5 వల్ల మనం తీసుకోవచ్చు. 8 వరకు కూడా తీసుకోవచ్చు స్టిచ్చింగ్స్ తీసేస్తే. సో దీన్ని ఇలా మెజర్ చేసుకొని ప్యాంట్కి పట్టీ అనేది 2 ఇంచెస్. సో ప్యాంట్ నాడ పట్టీ కోసం అని 2 ఇంచెస్ అండ్ వేస్ట్ బెల్ట్ కోసం అనేది 8. సో మొత్తంగా 10 మనం మార్క్ చేసుకున్నాము. ఇలా 10 మార్క్ చేసుకొని దీనికి ఇంకొంచెం అటాచ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది కొంచెం చిన్న పన్నా ఉన్న క్లాత్ ఉంది. పెద్ద పన్నా ఉన్న క్లాత్ అయితే ఆ ఖండం కట్ చేసుకోవచ్చు. బట్ దీనికి కొంచెం అటాచ్ చేయాలి సైడ్స్కి. సో మీరు కూడా ఇది అటాచ్ చేసేది చూస్తే అంటే స్టిచ్చింగ్ తెలియని వాళ్ళు బిగినర్స్కినా ఇలా అటాచ్ చేయాల్సిన క్లాత్ మనకి ఎలా అడ్జస్ట్ చేయాలి అనేది మనకు అర్థమవుతుంది అనమాట. సో ఇది 18 ఉంది. దీనికి మనం ఇంకా 23 వరకు మెజర్ వచ్చింది కదా, 23 వరకు మనం అడ్జస్ట్ చేయాలి ఇలా.
ప్యాంట్కి మనం క్రాస్గా కట్ చేసాం కదా, ఆ క్రాస్గా కట్ చేసింది దీనికి ఇలా అడ్జస్ట్ చేయాలి. సో ఆ క్రాస్ క్లాత్ అనేది మనం ఇలా బెల్ట్ క్లాత్కి అటాచ్ చేసుకుంటే ఈజీగా మనం ఓన్లీ 2 సైడ్సే అటాచ్ పడతాయి. అలాగే ఇలా మనం ప్యాంట్ క్లాత్ అటాచ్ చేయొచ్చు. లేదు నాకు ఒక ఐడియా వచ్చింది ఏంటి అంటే, మనం ఎలాగో టాప్ క్లాత్ అనేది మన సైడ్స్కి అటాచ్ చేస్తే బెల్ట్ పట్టీకి అలా అటాచ్ చేద్దాం అనుకున్నాను. సో ఇలా కట్ చేసి పెట్టుకున్నది మనం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.